హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఏం చేసుకోబోతున్నామో తెలుసా? జొన్న రొట్టె పప్పు. ఫస్ట్ మనం జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. పిండి తడవడానికి వాటర్ ని పెట్టుకున్నాం. బాగా బాయిల్ అవ్వాలి. అయినాక పిండిలో పోసుకోవాలి. మనం వాటర్ బాయిల్ అయ్యాయి, ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోస్తున్నా. చల్లగా అయ్యే వరకు ఈ పిండిని కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లగా అయ్యే లోపల మనం పప్పు చేసేద్దామా? ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేయాలి. చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేస్తున్నా. మిర్చి కూడా వేసేసాను. వేగాక గార్లిక్ వేసుకోవాలి. రోజు పప్పు ఇలానే చేసేది, అందుకని మేము కూడా ఇలాగే చేసుకుంటున్నాం. లోకి కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ ఈ పప్పుని హాఫ్ అన్ అవర్ కడిగి పెట్టింది. పప్పు ఇందులోకి వేసేస్తున్నాం. ఈ పప్పు కొంచెం ఆయిల్లో వేగాలి. పప్పు కొంచెం వేగాక దీంట్లోకి వాటర్ పోసుకోవాలి. ముందు మనం ఆకుకూర వేసుకుందాం. ఫస్ట్ ఇంట్లోకి సాల్ట్ వేసుకొని ఉడికే వరకు మూత పెట్టుకోవాలి. ఈ లోపు రొట్టె చేసేసుకుంటున్నా. అమ్మ రొట్టె ఎలా చేస్తుందో, అమ్మ చాలా ఫాస్ట్ గా చేస్తుంది రొట్టె. అది కాల్చొద్దు. పిండి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తినడమే. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఈ కాంబినేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.